హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. చూస్తున్నారు కదా. సో ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 5:50 AM అనమాట. సో నేను ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చాను. ఇంకొకసారి ఒక 10 మినిట్స్లో ఇంకా లైట్స్ ఆఫ్ అవుతాయి. సో స్వామిని ఒకసారి చూసేసి దండం పెట్టేసుకుందాం అన్నట్లు వచ్చాను. శంకు చక్రు శంకు చక్రము నామాలు అంటే తిరునామం అనమాట. సో స్వామివారు చూసి రోజు నేను దండం పెట్టేసుకుంటాను. ఒకసారి మీరు కూడా చూసేయండి. అలానే ఇప్పుడు 5:50 కదా. సో ఇప్పుడిప్పుడే అంతా ట్రాఫిక్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది. ప్రజెంట్ అయితే వర్షం ఏం లేదండి. నిన్న ఇవాళ అయితే వర్షం ఏం పడలేదన్నమాట. సో ఫ్రెండ్స్, నేను ఇవాళ వచ్చి మీకు మునగాకు ఫ్రై అనేది చూపించబోతున్నాను. ఇది నేను 2 రకాలుగా చేస్తానన్నమాట. సో నేను ఎలా చేస్తానో నా స్టైల్లో అనేది చూపిస్తున్నాను. సో నేను ముందుగా అయితే ఇక్కడ మునగాకును ఒలిచేసుకున్నాను. ఏవి కాడలు అట్లా పుల్లలు ఏం లేకుండా. నెక్స్ట్ వచ్చి ఒక టబ్లో వాటర్ వేసేసుకొని ఈ మునగాకు వేసి మన రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, రాక్ సాల్ట్. సో రాక్ సాల్ట్ కొద్దిగా ఒక పావు స్పూన్ పసుపు వేసేసి నానబెట్టేసాను అనమాట. ఒక 20 మినిట్స్ నానబెట్టేశాక ఇంకా వాటర్లో నుంచి మునగాకుని బాగా కడిగి తీసేసాక కుక్కర్లో పెట్టేసుకుంటాను అనమాట నేనైతే. సో ఇలా వేసేసుకున్న తర్వాత నేను ఒక 2 గ్లాసెస్ వాటర్ అనేది వేస్తున్నాను. ఇందులో కొద్దిగా ఒక పావు స్పూన్ పసుపు వేస్తున్నాను. అలాగే సాల్ట్ కూడా వేసేస్తున్నాను అనమాట. సాల్ట్ అనేది మనం ఇంకా మన రుచికి సరిపడా మనం వేస్తాం కదా. నేనైతే 1 పావు స్పూన్ వేసాను, సరిపోతుందని. ఇంతకుముందు ఒక గ్లాస్ వేసాను కదా, ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్, ఇంకొంచెం వాటర్ వేస్తున్నాను. అంటే ఇది చిన్న గ్లాసు, సో నేను 2.5 గ్లాస్ వాటర్ వేస్తున్నాను అనమాట. సో ఇంకా రెడీ అయిపోయింది. కుక్కర్లో పెట్టేస్తున్నాను అనమాట. కుక్కర్ వచ్చేసరికి కరెక్ట్గా 3 విజిల్స్ వచ్చేసరికి నేను ఆపేస్తున్నాను. ఎందుకంటే మనకు ఆకు కదా, మనకు త్వరగా ఉడికిపోతుంది అనమాట. సో నేను 3 విజిల్స్కి ఆపేస్తున్నాను. మనం అలాగే బయట కూడా చేసేసుకోవచ్చు. ఎందుకో నాకు కుక్కర్లో పెట్టుకుంటే అది బాగా సాఫ్ట్గా ఉడికిపోతుంది కదా, మనకు అంత ఎగుట అనిపించదు. బట్ బయట ఎంత ఉడికినా కూడా అంత ఏమో నాకు దీంట్లో బాగా నచ్చుతుంది అనమాట. సో అందుకని నేను ఇలానే ప్రిపేర్ చేసుకుంటుంటాను. సో ఇప్పుడేంటంటే చూడండి, వాటర్ ఉన్నాయి కదా, ఈ ఆకునంతా జస్ట్ మనం కొంచెం పిండేస్తూ తీసుకోవాలా. వేడిగా ఉంటుంది కనుక నేను మన వడియాలు తీస్తాం కదా, సో దాంతో నేను పిండేస్తాను అనమాట. చూపిస్తాను చూడండి. ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ వచ్చి గ్రౌండ్నట్ ఆయిల్ వేస్తున్నాను అనమాట, వేరుశనగ నూనె. ఇది కూడా నేను గానుగ నూనె వాడతాను. సో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇందులో ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు వేస్తున్నాను. ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర వేసాను. అలాగే ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, కొద్దిగా వెల్లుల్లి అనమాట, మన తెల్లబాయ అనమాట. కొద్దిగా నేను దంచేసుకున్నాను, స్మాష్ చేసుకున్నాను అనమాట, పప్పు గుత్తితో వేసేసుకుంటున్నాను. కొంచెం ఆ ఫ్లేవర్ ఇంకా ఎక్కువ నచ్చుతుందనే వాళ్ళు ఏంటంటే ఇంకా కూడా వేసుకోవచ్చు అనమాట. నేను తక్కువగానే వేసాను. ఇది కొంచెం వేగాక ఏంటంటే మనం మునగాకు ఉంటుంది కదా, మనం వడియాలు తీస్తాం కదా, దాంతో వచ్చి కొంచెం ఇంకొక గంట తీసేసుకొని ఇందులో పెట్టి ప్రెస్ చేసి పిండేస్తాం అనమాట. ఇప్పుడు చూపిస్తాను చూడు. ఇలా ఇందులో వేసేసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసామంటే ఆ వాటర్ అంతా పోతుందన్నమాట దానిలో. నేను ఈ వాటర్ అయితే అస్సలు వేస్ట్ చేయనండి, ఎందుకంటే మనకు ఎన్నో పోషక విలువలు అనేది ఇందులో ఉంటాయన్నమాట. సో మనకు మునగాకులో చాలా ఉపయోగాలు అనమాట. ఒక్క మునగాకు వల్ల మనకు 300 వ్యాధులు అనేది నయమవుతాయని ఆయుర్వేదంలో చెప్తున్నారు. అసలు మునగాకు గురించిన డీటెయిల్స్ అనేవి మనం పూర్తిగా తెలుసుకున్నట్లయితే మనం నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది అనమాట. మునగాకులో ఏ విటమిన్, సి విటమిన్, అలాగే ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్ ఇలాంటివి ఇవి వచ్చి చాలా ఎక్కువ మోతాదులో మనకు దొరుకుతుందన్నమాట ఈ ఒక్క మునగాకు తీసుకోవడం వల్ల. ఇదే కాకుండా మనకు మునగాకు ఏంటంటే ఈవెన్ క్యాన్సర్ వ్యాధిని కూడా నయం చేసే గుణం అనేది మునగాకులో ఉంది. ఇంకా చెప్పాలంటే మనకు కంటి చూపు చాలా మెరుగుపడుతుంది. రేచీకటి ఉన్న వాళ్ళైతే డైలీ తీసుకున్నట్లయితే వాళ్ళ కంటి చూపు కూడా బాగా మెరుగుపడి రేచీకటి కూడా తగ్గిపోతుంది అనమాట.
అలాగే మనకు థైరాయిడ్ని కూడా మునగాకు అనేది మనము రెగ్యులర్గా తీసుకున్నట్లయితే కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. మనకు అది కంట్రోల్లోనే ఉంటుంది, తగ్గిపోతుంది అనమాట రెగ్యులర్గా తీసుకోవడంతో. మునగాకు జ్యూస్ అనేది మనం డైలీ 3 months కానీ తాగినట్లయితే మనకు ఈ షుగర్ వ్యాధి వాళ్ళు తీసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకు షుగర్ వ్యాధి అనేది పూర్తి స్థాయిలో నయమవుతుంది, ఇంకా కంట్రోల్లో కూడా ఉండిపోతుంది అనమాట. మునగాకుని పౌడర్ రూపంలో కూడా తీసుకుంటారండి. ఇదేంటంటే మామూలు వాళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట. మనకు ఒక ఏమంటారు రెసిస్టెన్స్ పవర్ అనేది మనకు ఎక్కువ ఇస్తుంది అనమాట. ఇది రోగ నిరోధక శక్తిని మనకి ఇస్తుంది అనమాట. సో మనం ఇలా వేసుకున్న తర్వాత ఏంటంటే కొంచెం వాటర్ అంతా పోయే వరకు వేపేసుకుంటున్నాము మునగాకుని. తర్వాత ఇందులో కొంచెం మిరప్పొడి, కొంచెం ధనియాల పొడి వేసేస్తున్నాను. వాటర్ అంతా ఎగిరిపోయి చూస్తున్నారు కదా. మనం ఆల్రెడీ పిండేసాం కనుక త్వరగా డ్రై అయిపోతుంది. ఇది బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట. ఇది ఒక రకము. ఇప్పుడు నేను దీన్ని అయితే ఒక బౌల్లోకి సగం తీసేస్తున్నాను. ఇలా మనం చేసుకోవడం వల్ల ఏంటంటే చేదు ఉండదు, అలాగే మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కదా, సో చాలా బాగుంటుంది. భలే ఉందన్నమాట ఇవాళ ఆకు. చాలా లేత మునగాకు, చాలా బాగుంది టేస్ట్ కూడా. సో నేను హాఫ్ వచ్చి ఇలానే తీసేస్తున్నాను. యాక్చువల్లీ పప్పుల పొడి వేయచ్చు అనమాట. సో మా అమ్మ అత్త ఇద్దరు తినకూడదు అనమాట. సో అందుకని నేను మిరప్పొడి ధనియాల పొడితోనే తీసేస్తున్నాను. నెక్స్ట్ ఈ మునగాకులో ఏంటంటే నేను మామూలుగా మనం పప్పుల పొడి వేసి చేసుకుంటాం కదా, అదొక రకము. పప్పుల పొడి వేయకుండా ఇప్పుడు తీసేసాను కదా, ఇలా వచ్చి పప్పుల పొడి తినని వాళ్ళు వచ్చి ఇలా ప్లెయిన్ తీసుకుంటారు. నెక్స్ట్ ఇందులో వచ్చి నేను ఎగ్ వేసి చేస్తున్నాను అనమాట. మీలో ఎంతమందికి ఇలా ఎగ్ వేసి మునగాకు చేసే రెసిపీ అనేది తెలుసు అనేది నాతో కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది వచ్చి నేను అమ్మ దగ్గర నేర్చుకున్నాను అనమాట. చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువ ఈ వంటకం చేసేదన్నమాట. మామూలుగా ఏంటంటే మనం మునగాకు అనేది పిల్లలు తినరు కదా, సో అలాంటప్పుడు మనం ఏంటంటే ఎగ్ ఫ్రై అనేది బాగా ఇష్టపడతారు. నేనైతే ఇక్కడ 3 eggs వేసుకున్నాను. లేదు ఇంకా వేసుకోవాలన్నా కూడా మనం ఇంకా 2 eggs 3 eggs కూడా వేసేసుకోవచ్చు అనమాట. అంటే పిల్లలు తీసుకునే దాన్ని బట్టి, క్వాంటిటీని మనకు కావాల్సిన క్వాంటిటీని బట్టి. సో ఇది వచ్చి నాకు అత్తకే అనమాట. సో అందుకని నేనైతే 3 eggs వేసేసాను. సో ఇలా ఎగ్ అంతా వేసేసాక నేను మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే దీన్ని కలుపుతున్నాను అనమాట. పూర్తిగా ఎగ్ అంతా కూడా బాగా ఫ్రై అయ్యే వరకు. నేను ఇప్పుడు ఎగ్స్ అనేవి 3 తీసుకున్నాను కనుక మీడియంగా తెలుస్తుంది. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అస్సలు మనకు ఆకు తాలింపు తింటున్నామన్నంత ఫీలింగ్ కూడా ఉండదన్నమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత అది బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట. ఎగ్ కూడా బాగా ఫ్రై అయిపోతుంది. ఇందులో మనం మామూలుగా ఇంకా రెగ్యులర్గా చేసినట్లే అనమాట. మిరప్పొడి ధనియాల పొడి ఫైనల్లీ వేసేసుకొని దించేస్తాము. ఇందులో మళ్ళీ మనం కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ వేయలేదు, ఆల్రెడీ ఆకులో ఉంది కదా. నేను ఎందుకంటే సాల్ట్ కొంచెం తగ్గిస్తున్నాను. సో ఇప్పుడు మనం ఇందులో సాల్ట్, మిరప్పొడి, ధనియాల పొడి వేసేసుకున్నామంటే మనకు ఈ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది అనమాట. మనం ఇందులో ఏంటంటే మనం జస్ట్ పప్పు రసం కానీ లేదా టమోటో రసం కానీ ప్లెయిన్ రసం ఉన్నా కూడా ఈ మునగాకు తాలింపు పెట్టేసుకొని తినేసేయచ్చు అనమాట. మళ్ళీ మనకు ఇంకొక డిష్ అనేది అవసరం ఉండదు, కర్రీ అనేది. లేదా ఇందులోనే రైస్ మొత్తం వేసేసుకొని మనం కలిపేసుకోవచ్చు అనమాట. రైస్ మనం ఇందులో వేసుకోవాలి అన్నప్పుడు ఏంటంటే మనం ఇంకొంచెం స్పైసీగా వేసుకున్నామంటే రైస్కి సరిపడా రైస్ వేసినప్పుడు కొంచెం మళ్ళీ సాల్ట్, మిరప్పొడి వేసేసుకున్నామంటే మనకు మునగాకు రైస్ కూడా రెడీ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట ఇవాల్టి వీడియో, మునగాకు ఫ్రై అనేది. ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కూడా, టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా నాతో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోండి. చూడండి ఫైనల్లీ అయితే ఇది వచ్చి ప్లెయిన్ మునగాకు అనమాట. జస్ట్ మిరప్పొడి, ధనియాల పొడి మాత్రం వేసింది. టేస్ట్ అయితే చాలా బాగుంది, లేత మునగాకు కదా. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనం ఎగ్ వేసిన మునగాకు అనమాట. ఇది కూడా చాలా బాగుంటుందండి, పిల్లలు అయితే ఇష్టంగా తింటారు.
సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. నేను ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.